రాగి మురుకులు చేయడానికి నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. రాగి పిండి ఎక్కడ కిరాణా షాప్ లో అయినా సరే, సూపర్ మార్కెట్ లో అయినా సరే, ఎక్కడైనా మీకు దొరుకుతుంది. అలాగే రాగి పిండి ఎంత తీసుకున్నానో అంతే బియ్య పిండి కూడా. ఇప్పుడు వీటి రెండింటిని బాగా కలిపి ఇందులో వామని ఎప్పుడు డైరెక్ట్ గా ఇలా వేయకుండా చేతితో ఇలా నలిపి వేసేస్తే చిన్న చిన్నగా వామ మీద చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, అవి పోతాయన్నమాట. ఇప్పుడు నువ్వులు. ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకున్నా సరే, లేదు అంటే కొంచెం బాగా కాగిన నూనెని కూడా ఇందులో వేస్తే ఎలా అంటే మురుకులు క్రిస్పీగా వస్తాయన్నమాట. సో నేను నూనె వేడి చేద్దామని స్టవ్ ఆన్ చేసి పెట్టాను. ఇలా బాండీలో నూనె వేసుకున్నాను. అలాగే ఈ స్టవ్ కూడా నేను ఆన్ చేస్తున్నాను. నీళ్లు మరగబెడుతున్నాను. ఈ మరిగిన నీళ్ళని మనం మురుకుల్లో వేస్తే క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ బటర్ని ఇందులో కలిపేద్దాం. అలాగే మురుకుల పిండికి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు జాగ్రత్తగా చూసుకోండి. ఇది కలిపిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కలిపాను కదా, ఇందులో ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో వేద్దాం. చాలా వేడిగా ఉంటాయి, చెయ్యి మటికి పెట్టకండి, స్పూన్తో ఇలా కలపండి. మరి పల్చగా కాకుండా కొంచెం నీళ్లు వేసి చూసుకోండి. ఆల్రెడీ ఫస్ట్ నేను హాట్ వాటర్ పోసాను కాబట్టి మళ్ళీ వేడి నీళ్ళు వేయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం చల్ల నీళ్ళతోనే పిండి ఎలా చేసుకోవాలి అంటే మురుకులు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పిండిని ఒత్తుకోవాలి. చూడండి, ఇలా చేస్తే సరిపోతుంది. ఇక్కడ పెడుతున్నాను, మీరు చూడండి. ఇప్పుడు మనం మురుకుల పిండి ఉంది కదా, ఇందులో పిండిని ఇందులో వేసి ఇప్పుడు ఇది మనం నూనెలో మురుకుల్లాగా చేద్దాం. కానీ నూనె మరీ వేడిగా అయితే ఉండదు, ఎందుకంటే వేసిన వెంటనే మాడిపోతాయి. కొంచెం నార్మల్గా కాగితే సరిపోతుంది. మురుకులు వేసిన తర్వాత అప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవాలి. చూడండి, పైన బుడగలు రావడం తగ్గిపోయాయి కదా, అప్పుడు రాగి పిండి ఏ కలర్ లో ఉంటుందో ఈ మురుకులు కూడా అదే కలర్ లో ఉంటాయి. పైన నువ్వులు కనిపిస్తున్నాయి కదా, చక్కగా చూసారు కదా మన రాగి మురుకులు ఎంత చక్కగా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.